మనకు ఒక గ్రామం అంటే ఒక ఇల్లు గుర్తొస్తుంది. కానీ కొందరికి బతకటానికి తమ గ్రామాన్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఇది 1000 గొర్రెలతో వర్ష ప్రభావం కారణంగా తమ ఊరిని వదిలి మా గ్రామానికి వలస వచ్చిన ఒక కుటుంబ కథ. వర్షాలు పడలేదు, చెరువులు ఎండిపోయాయి, పొలాల్లో పచ్చిక లేదు, గొర్రెలకు మేత దొరకలేదు, ప్రతిరోజు వాటికి ఆహారం పెట్టడం కష్టంగా మారింది. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ పుట్టిన ఊరిని వదిలి 100 కిలోమీటర్లు ప్రయాణించి మా గ్రామానికి వచ్చారు. ఇప్పటికే ఇక్కడికి వచ్చి 6 నెలలు అయింది. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే వారి రోజు మొదలవుతుంది. 1000 గొర్రెలను మేతకు తీసుకెళ్లడం, వాటికి నీరు చూపించడం, ఎండైనా వానైనా ఇదే వారి దినచర్య. ఈ జీవితం బయటకు కనిపించేంత సులువు కాదు. రోజుకి ఎన్నో కిలోమీటర్లు నడవాలి, రాత్రుళ్ళు గొర్రెలు కాపలా కాయాలి, అడవి జంతువుల భయం, వాతావరణం మారితే మరో భయం. అయినా వారు ఆగడం లేదు. వాళ్లకు ఒకే ఒక ఆశ, మళ్ళీ తమ ఊరిలో మంచి వర్షం పడాలి, పచ్చిక పెరగాలి, తమ నేలపై మళ్ళీ జీవితం మొదలవ్వాలి. ఆ రోజు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. ప్రతి వలస వెనకాల ఒక కథ ఉంటుంది, ప్రతి కథ వెనకాల ఒక పోరాటం ఉంటుంది. ఈ కుటుంబ ప్రయాణం కూడా అలాంటిదే. వారి జీవితం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ప్రకృతి మారితే మనిషి జీవితం కూడా మారిపోతుంది. వారికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అక్కడ వర్షాలు లేక ఇక్కడ వచ్చేసారా మీరు ఎన్ని రోజులకు ఒకసారి మీ ఇంటికి వెళ్తారు? 15 రోజులకు ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారు. 6 నెలలు. మొత్తం గొర్రెలన్నీ అక్కడ ఉంది చూడండి. ఆ పొట్టల పిల్ల ఎంత పోతుంది, ఎంత వెయిట్ ఉంటుంది? 25,000. ఇప్పుడు మీరు ఎలానా ఇవి ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ స్టే చేయడానికి ఏం పర్మి వీళ్ళు మామూలుగా ఈ ల్యాండ్ వాళ్ళకి ఎంత ఇస్తారు ఒక రోజుకి? ఒక రోజుకి 500 ఇచ్చి వాళ్ళే వాళ్ళ పొలంలో పెట్టుకుంటారు అనమాట, ఎరువు కోసం. మేకలు ఎన్ని ఉన్నాయినా? ఇప్పటిదాకా ఎన్నిసార్లు మీరు ఇవి అమ్మారు, ఏం చేశారు? ఇప్పుడు ఒక్కొక్కరు 3 లక్షలు ఇప్పటిదాకా అమ్మినారు. పొద్దున్న నుంచి మీరు ఈవినింగ్ దాకా ఎలా ఉంటుందో మీ దినచర్య? ఫుడ్ ఇవన్నీ ఎలా చేసుకుంటారు? మీరే ఇక్కడే చేసుకుంటారు? మరి మధ్యాహ్నం భోజనం కూడా మీరు అట్లాంటి అందులో తీసుకొని వెళ్తారా? మధ్యాహ్నానికి మళ్ళీ నైట్ కూడా ఇక్కడే వచ్చి ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ తింటారనమాట. మధ్యాహ్నం మాత్రం ఇదే మీ ఊర్లో వర్షాలు ఉన్నాయంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు అయితే కాదు. ఇప్పుడు వర్షాలు లేక బతుకు తెరువు కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు మీరు. ఆంధ్ర నుంచి కర్ణాటక. ఓకే, ఇది కూడా ఆంధ్రానే బార్డ్, ఇది కర్ణాటక బార్డ్. ఇప్పుడు ఆ చిన్న పిల్లలన్నీ ఇప్పుడు ఆ అబ్బాయి తీస్తున్నాడు, అవన్నీ ఏం చేస్తారన్నా? చిన్న గూట్లకి వేస్తాం. సో అవైతే దీంతో పాటు తీసుకొని వెళ్ళారు అక్కడ దాకా. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళాం. 1.5-2 నెలల వరకు గడకి తీస్తాం. ఓకే, బయటికి లోపలే మొత్తం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 2 నెలల వరకు బయటికి లోపలే. చూడండి ఫ్రెండ్స్, ఇదే వీళ్ళ దినచర్య. ప్రతిరోజు మార్నింగ్ లేచి ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని తర్వాత వాళ్ళు ఆ లంచ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళి ఇదే కష్టం పడుతున్నారు అనమాట. ప్రతిరోజు ఇదే కష్టం వెళ్ళి. సో వాళ్ళు ఊరు నుంచి ఇక్కడికి రావడానికి కారణం కూడా ఏం చెప్తున్నారంటే, వర్షాలు లేక, అక్కడ గడ్డి లేక, సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ కూడా స్టే చేయడం కోసం అనేసి ఇక్కడ రైతులు కూడా ఇక్కడ స్టే చేయడానికి పర్ డే వచ్చేసి 500 రూపీస్ చొప్పున ఇస్తూ, ఎందుకంటే ఈ ఎరువు కోసం ఫ్రెండ్స్. చూడండి, ఇలా గొర్రె పిల్లలు మొత్తం అన్ని పట్టుకొని ఇలా బయట వేస్తారు. ఇవి అయితే 2 months బేబీస్. బయటకైతే దాంట్లో పాటు తోలుకొని వెళ్ళరంట. వీళ్ళ కష్టానికి ఖచ్చితంగా ఒక లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో చేయాలి మీరు. ఇంటి నుంచి వచ్చేసి జనవరి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంటికాటికి అయితే వెళ్ళా. పోతారు, వస్తారు. 10 రోజులు 15 రోజులకు మొదలు పోతాం. గొర్రెలు అయితే
ఎంతమంది ఉన్నాయి మొత్తం అన్ని? ఈ డాక్యుమెంటరీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజ జీవిత కథ కోసం ఆర్ఆర్ క్రియేషన్ మోటివేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.